ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు టీఆర్ఎస్ ఎంపీలు. హైకోర్టు ఏర్పాటు చేయడం కోసం 11 నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని అన్నారు. తమ వాదన విన్న కేంద్ర మంత్రి మరో 2 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారని చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని అన్నారు ఎంపీలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంకా కూడా తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తాత్సరం చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. దీనికోసం ఇదివరకే 15 సార్లు 11 నెలల్లో దాదాపుగా 15 సార్లు మేము ఎంపీలందరం కూడా రకరకాల మాధ్యమాల ద్వారా పార్లమెంట్లో మా గలం వినిపించడం జరిగింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడం, పైగా అరాచకమైనటువంటి జడ్జిమెంట్లు రావడం, ఇవన్నీ చూసినటువంటి ధర్మిల ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో తాడో పేడో తేల్చుకోవాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీ ఎంపీల ప్రయత్నం వల్ల ఇవాళ 3 సార్ల సభ వాయిదా పడ్డది. యావత్ దేశం కూడా ఇవాళ తెలంగాణకు సపరేట్ హైకోర్టు రావాలన్నటువంటి అంశాన్ని గుర్తించినట్టుగా కూడా అందరు చెప్తా ఉన్నారు. ఎంపీలందరూ ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఎంపీలందరూ కూడా ఇది మీది న్యాయమైనటువంటి డిమాండ్, ఈ పోరాటాన్ని కొనసాగించండి అని కూడా మా అందరికీ మద్దతు ప్రకటించారు. పార్లమెంటు చేసే చట్టానికి భిన్నంగా తీర్పు వచ్చింది అని కూడా మేము లేవనెత్తడం జరిగింది. కోర్టుల పట్ల, రాజ్యాంగ కోర్టుల పట్ల మాకు గౌరవం ఉంది. కానీ పార్లమెంటు ఈ దేశానికి, దేశ ప్రజలకి చట్టాలు రూపొందిస్తుంది. చట్టంలో స్పష్టంగా 2 రాష్ట్రాలకి 2 హైకోర్టులు ఉంటాయని స్పష్టంగా చెప్పారు. సెక్షన్ 31 సబ్క్లాస్ 2లో రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఎక్కడ పెట్టాలనేది కూడా తెలియజేస్తారని చెప్పి కూడా చెప్పింది. ఇంత క్రితమే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, సదానంద్ గౌడ్ గారు వీరిద్దరితో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఎల్లుండి ఆ తీర్పు కాపీని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ముందుకెళ్తామని చెప్పి హోంమంత్రి గారు మాకు, లా మంత్రి గారు